దేవునికి కొబ్బరికాయని ఎందుకు కొడతారు? చాలా మందికి కుతూహలంగా అనిపించే ప్రశ్న ఇది. కానీ చాలా మందికి దీని గురించి తెలియదు. మంచినీటికి ఉప్పు నీటికి పెరిగే వృక్షం ఇది. ఆహారానికి ఔషధానికి పనికి వచ్చే కాయ ఇది. ఆకు నుండి పీచు వరకు సర్వం ఉపయోగమైన వృక్షం ఇది. దేవునికి కొబ్బరికాయనే కొట్టాలన్న నియమం కానీ నిబంధన కానీ ఎక్కడా లేదు. లేత వయసు నుండి పండు వయసు వరకు నీటిని నిక్షిప్తం చేసుకునే కోనేటికాయ ఈ కొబ్బరికాయ. వెంట్రుక దూరేటంత సూక్ష్మమైన సన్న రంధ్రం ఉండదు. లోపల మహా బందోబస్తు ఉంటుంది. కానీ కాయలోనికి నీరు ఏ దైవమాయతో వస్తాయో తెలియదు. ఉష్ణ ప్రదేశాలలోనూ, చల్లని వాతావరణంలోనూ, ఇసుక నేలల్లోనూ, చౌడు భూముల్లోనూ, రేగడి మట్టిలోనూ, అన్ని ఋతువుల్లోనూ సంవత్సరమంతా లభించే ఫలం ఈ నారికేళం. చాలా రోజుల వరకు నిలిచి ఉండేది కూడా కొబ్బరికాయ. ఇన్ని ఔషధ గుణాలు కలిగిన పూర్వ ఋషులు కొబ్బరికాయను దైవ కార్యాలకు వినియోగించడం ప్రారంభించారు. దైవ కార్యాలకు వినియోగించినప్పుడే దేవుని ప్రసాదంగా అందరికీ అందుతుంది. దైవ ప్రసాదం కాబట్టి ఎవరు వద్దని చెప్పడానికి వీలు లేదు. దేవుని దగ్గర కొబ్బరికాయను కొట్టినప్పుడు సగం చిప్ప మాత్రం మనకిచ్చి మిగిలిన దానిని భక్తులకు పంచడం ఆలయ ఆనవాయితీగా ప్రవేశపెట్టారు. పూర్వం అన్ని పండ్లు తిన్నట్లుగా కొబ్బరికాయను తినడానికి అందరూ ఇష్టపడేవారు కాదు. కారణం ఏంటంటే గట్టిగా ఉండే పీచును చేతివ్రాళ్లతో తీయటానికి కుదరదు. పీచు తీసిన తర్వాత కొబ్బరి టెంకను తొలగించి కొబ్బరిని తినాలి. ఆ కొబ్బరి కూడా మామిడి పండులా తీయగా మధురంగా ఉండదు. గట్టి కొబ్బరి అయితే చాలాసేపు నమలాల్సి వస్తుంది. ఇది కొబ్బరికాయ సమస్య. ఇప్పటికి కూడా ఆగమ శాస్త్రాలను తూచా తప్పకుండా అనుసరించే తిరుమలలో దేవాలయంలో కొబ్బరికాయను కొట్టడం ఇదొక ఆగమ విప్లవం. కొబ్బరి పంట ఎక్కువగా ఉన్న ప్రదేశంలోని వారందరూ తెలివితేటల్లో ముందు ఉంటారు. ఉదాహరణకు కేరళ. పూర్వీకులు మన చేత అన్ని దైవ కార్యాలు కొబ్బరికాయని ఎందుకు కొట్టించారో తెలిసింది కదా. కొబ్బరి నీరు మనకెంతో మేలు కలిగిస్తాయి. కాబట్టి దేవునికి కొబ్బరికాయనే కొట్టాలి. అందరూ కొబ్బరికాయ అంటారు కానీ కొబ్బరి పండు అనరు. ఇంకా కొబ్బరికాయ గురించి చెప్పాలంటే బుద్ధి తీక్షణకు కొబ్బరి దివ్య అమృతంగా పనిచేస్తుంది. ఏదో విధంగా ప్రతిరోజు కొబ్బరి తినే వారికి తెలివితేటలు, చాకచక్యము లభిస్తాయి. జ్ఞాపక శక్తి వేగవంతంగా ఉంటుంది. ఈ కారణం వల్లనే దీని నూనెను తలకు మర్దించుకుంటారు. ఇక ఈ కొబ్బరి నూనెకు నేతిలో ఉన్నంత శక్తి పదార్థాలు ఉండటం వల్లనే చలికాలంలో నెయ్యిలాగా అంటే నేతి మాదిరిలాగా ఇది పేరుకుపోతుంది. సో ఫ్రెండ్స్, కొబ్బరికాయ ఎందుకు కొడతారో, కొబ్బరి వలన ఉపయోగాలు ఏంటో మీకు అర్థమయ్యాయి. Thank you for watching.